హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అండ్ మీరు కూడా చాలా బాగున్నారు అండ్ హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నా. ఇఫ్ యు ఆర్ న్యూ హియర్, మై నేమ్ ఈజ్ వేణు అండ్ వెల్కమ్ టు మై ఛానల్ వి బజెట్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. మెయిన్ రీజన్ వచ్చేసి లాస్ట్ పెట్టిన మన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అండ్ మోర్ దాన్ 200 సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఇట్ కీప్స్ మోటివేటింగ్ మీ. సో ఈ సపోర్ట్ మీరు కంటిన్యూ చేస్తారని భావిస్తున్నా. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ద మెయిన్ కంటెంట్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ లైక్ టుడే ఈజ్ December 9th. అంటే మన 21 డే ఛాలెంజ్కి ఒక రోజు ముందు. చాలా ఎక్సైటెడ్గా అయితే ఉంది అండ్ చాలా నర్వస్గా కూడా ఉంది. నేనైతే నా తరపు నుంచి ఐ జస్ట్ ప్లాన్డ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే. మెయిన్ కంటెంట్ ఆఫ్ దిస్ వీడియో కూడా ఏంటంటే హౌ ఐ డిజైన్డ్ అండ్ నేనేం టార్గెట్ చేస్తున్నా అండ్ ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే నేను ఎప్పటి నుంచో మెయింటైన్ చేసేది అండ్ నేను డిజైన్ చేసుకున్న నా డైలీ షెడ్యూల్ అనేది ఎట్లా ఉంటుందో అనేది మీకు ఈరోజు చూపిస్తాను. ఇన్ జనరల్ నేనైతే నా డైలీ షెడ్యూల్ని నోట్బుక్లో రాసుకుంటాను. బట్ మీకు సింప్లిఫై చేయాలి అండ్ మీకు ఈజీగా అర్థం అవ్వాలి అని చెప్పి నేను ఇక్కడ ఎక్సెల్ షీట్ని యూస్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ ద డిజైన్ ఐ హ్యావ్ యూస్డ్ అండ్ బేసిక్గా ఏంటంటే ఒక డేని ఒక 5 ఫేజెస్లో డివైడ్ చేసుకుని మన షెడ్యూల్స్ అన్నీ వేసుకోవడం అనమాట. సో ఈ షెడ్యూల్ వేయడానికన్నా ముందు నాకైతే కొన్ని ప్రైమరీ గోల్స్ అయితే పెట్టుకున్నాను. ఒకటి 6 to 7 అవర్స్ స్లీప్ ఉండాలి అని అండ్ డైలీ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి అని అండ్ 10,000 స్టెప్స్ ఎ డే వేయాలని అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలని ఇక్కడైతే నేను కొన్ని కీ పాయింట్స్ అయితే రాసుకున్నాను. సో కమింగ్ బ్యాక్ టు ద టైం టేబుల్, ఇవన్నీ మెయింటైన్ అయ్యేలాగానే చూసుకుంటానండి. సో వెన్ ఇట్ కమ్స్ టు ద టైం టేబుల్, నేను ఇక్కడ ఏం చేశాను అంటే ఒక డేని స్టార్టింగ్ ఫ్రమ్ 6 AM to 9 PM ఈ డేని మొత్తాన్ని నేను ఒక 5 ఫేజెస్ కింద డివైడ్ అయితే చేశాను అండ్ ఈచ్ ఫేజ్లో 3 అవర్స్ ఉండేలా చూశాను. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈచ్ ఫేజ్కి నేను 6 టాస్క్స్ అనేవి అలొకేట్ చేసుకున్నా. సో ఈ 6 టాస్క్ చేయడానికి నేను 3 అవర్స్ అయితే పెట్టుకున్నా. సో ఆ టాస్క్ చిన్న టాస్క్లు అవ్వచ్చు, లేకపోతే పెద్ద టాస్క్స్ ఏదైనా అయి ఉండొచ్చు. విల్ ప్లాన్ అకార్డింగ్లీ. మీలో చాలామందికి ఒక క్వశ్చన్ అయితే వచ్చి ఉండాలి. ఎప్పుడైతే ఏదైనా టాస్క్ మనకి రోల్ ఓవర్ అయినప్పుడు, అంటే మనం అనుకున్న ఈ 3 అవర్స్లో కంప్లీట్ అవనప్పుడు, అది రోల్ ఓవర్ అయినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేస్తాము అని దానికంటూ ఒక సెపరేట్ ఫేజ్ అయితే పెట్టాను. ఇన్ జనరల్ మనకి ఎర్లీ మార్నింగ్ 6 AM to 12 PM అనేది మన యాక్టివ్ అవర్ అనేది చెప్పుకోవచ్చు. కొంచెం యాక్టివ్గా ఉంటాము. సో ఏదైనా పని స్టార్ట్ చేసినా కానీ అది కంప్లీట్ చేయడానికి చాలా మటుకు పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ వేరాజ్ 12 to 3 PM అండ్ 3 PM to 6 PM మన టాస్క్లు అనేవి కొంచెం స్లోగా నడుస్తాయి. సో 12 PM to 3 PM ఏం చేస్తానంటే ఏవైనా ఒక టాస్క్స్ మనకి 6 AM to 12 PM కంప్లీట్ అవ్వలేదు అన్నప్పుడు ఇన్ దాట్ కేస్ ఆ టాస్క్ని నేను 12 to 3 PM మధ్యలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో కమింగ్ 21 డేస్ ఇదే నా టైం టేబుల్ అండ్ నేను మోస్ట్లీ ఇదే ఫాలో అవుతాను. హోప్ మీ అందరికీ ఇది అర్థమైందని నేను అనుకుంటున్నా. ఎవరికైనా ఈ టెంప్లెట్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. కన్క్లూడింగ్ ఫర్ టుడే. సో లెట్స్ స్టార్ట్ అవర్ న్యూ జర్నీ ఫ్రమ్ టుమారో. ఇఫ్ యూ రియల్లీ లైక్ దిస్ కంటెంట్, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇఫ్ మీరు ఏమైనా మీ సజెషన్స్ నాకు ఇది చెప్పాలి అని అనుకుంటే ప్లీజ్ కమెంట్ టు దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.